హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఇళ్లల్లో బాత్రూమ్స్ నీట్‌గా ఉండవు కదా! నీట్‌గా ఉండడానికి ఒక లిక్విడ్‌ని అయితే గనక తయారు చేసుకుందాము. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. బయట కొనుక్కునే వాటికన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మీరు వాడే సర్ఫ్ ఏదైతే ఉంటుందో ఆ సర్ఫ్ వేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత సర్ఫ్ వేసుకోండి. ఒకవేళ మీకు లిక్విడ్స్ ఉంటే కనుక సర్ఫ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే కనుక అది వేసుకోవచ్చు అనమాట. ఒక 2 స్పూన్ల వరకు మీ దగ్గర ఏదైతే ఉందో సర్ఫ్, ఆ సర్ఫ్ తీసుకోండి. సర్ఫ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లోర్ అనేది వైట్నింగ్ అవడానికి, అలాగే ఏంటంటే టాయిలెట్ అనేది బాత్రూమ్ అనేది నీట్గా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కూడా చాలా అద్భుతంగా అయితే కనుక క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం క్లీనింగ్కి కోసం మనం బేకింగ్ సోడా యూజ్ చేయడం చాలా చాలా మంచిది. మ్యాక్సిమం ఇది ఎక్కువ రేటు కూడా ఉండదు, చాలా చాలా తక్కువ రేటే ఉంటుంది. మినిమం ఒక 10 రూపీస్ అలా ఉంటుందన్నమాట, అంతకుమించి ఎక్కువ ఉండదు. కాబట్టి బేకింగ్ సోడాని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఇది బ్లీచింగ్ పౌడర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా కిరాణా స్టోర్స్లో ఉంటాయి అన్నమాట. బ్లీచింగ్ పౌడర్ అంటే వాళ్ళే ఇస్తారు. బ్లీచింగ్ పౌడర్ కూడా క్లీనింగ్కి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుందండి. కాబట్టి మనం బ్లీచింగ్ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా వేడిగా అవుతున్నప్పుడు ఇవన్నీ వేసుకొని కరిగేలాగా ఈ విధంగా స్పూన్తో తిప్పితే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఒకేసారి తయారు చేసుకొని. కాబట్టి ఎక్కువ తయారు చేసుకోండి, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు సాల్ట్ కాకుండా కల్లుప్పు ఉంటుంది మనకి. ఆ కల్లుప్పు వేసుకోవాలన్నమాట. 2 స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు కూడా క్లీనింగ్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. చాలా అద్భుతంగా మనకి బాత్రూమ్ అనేది నీట్గా రావడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మీరు మొత్తం బాగా మరిగించుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ లేదనుకుంటే ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్లో అయినా సరే వేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లో అయినా సరే చేసుకొని బాత్రూమ్ ఎప్పుడైతే కడగాలనుకుంటున్నారో బాత్రూమ్ మీద ఈ లిక్విడ్ వేసేసి మొత్తం బ్రష్ తీసుకొని రుద్దేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉంచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రుద్దుతూ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసారంటే చక్కగా చాలా చాలా ఈజీగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట బాత్రూమ్ అనేది. చక్కగా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఒకసారి అయితే కనుక దీన్ని తయారు చేసుకొని వాడి చూడండి. చూసిన తర్వాత ఈ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.